నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ లలితాని. ఈరోజు మనం ఎంతో రుచికరమైనటువంటి కజ్జికాయలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో సాఫ్ట్గా, లోపల స్టఫింగ్, పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి అద్భుతమైనటువంటి స్వీటు. మనం ఎన్నో ఫంక్షన్లకి కానీ కూడా మనకి అవసరం ఉంటుంది. ఇందుకోసం ముందుగా మనం మైదాని తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎన్ని కావాలనేది నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 50 దాకా వచ్చాయి. నేను 1/2 kg తీసుకుంటున్నాను. కొద్ది సాల్ట్ అనేది వేసుకున్నా. అలాగే నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను నెయ్యి అనేది వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా ఈ డ్రై పిండికి కలిసేటట్టు కలిపేసుకున్నాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత, ఎందుకంటే మనకి ఇది క్రిస్పీగా రావడానికి మనం ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఇలా రావాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా కలిపేసుకున్నాం. ఇలా కలిపేసి కొద్దిసేపు మనము దీన్ని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఇందుకు నేను వచ్చి నువ్వులు పల్లీలు కాంబినేషన్లో చేస్తున్నాను. ముందుగా 1 కప్ నువ్వులు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నాం. అదేవిధంగా మనం దీన్ని కొద్దిగా సేపు పక్కన పెట్టి చల్లారనిద్దాం. పల్లీలను కూడా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు బెల్లం అనేది మనం ఇప్పుడు వేసేసుకోకూడదు. ఇలా మనం ఉండలు లేకుండా కొద్దిగా పౌడర్ లాగా చేసుకున్నాం. ఇప్పుడు నువ్వులను ఫస్ట్ మనం పౌడర్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పల్లీలను కూడా, ఎందుకంటే ఒకేసారి మనం బెల్లం వేసుకున్నామంటే ముద్ద అయిపోతుంది. ఇలా పల్లీలను కూడా మనం పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా తీసేసి బెల్లం వేసుకున్నాం. బెల్లం వేసి ఇప్పుడు మనం మళ్ళీ మిక్సీ వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, బాగా మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి దీన్ని మొత్తం కలిపేసుకున్నాం చేత్తో. ఇప్పుడు మనకి స్టఫింగ్కి రెడీ అయిపోతుంది. మనకి ఇప్పుడు బెల్లం సరిపోతుందా లేదా మనం రుచి చూడొచ్చు. ఇది నా దగ్గర వుడ్ది ఉంది. షేప్ అనేది కజ్జికాయల షేపు. దానికి మనం స్టిక్ అవ్వకుండా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాం. అదేవిధంగా నేను ఇక్కడ పొడి పిండిని వేసుకోవట్లేదు, కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఎందుకంటే ఆయిల్ అనేది మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఎంత పలుచనైతే అంత పలుచనగా మీరు దీన్ని చేసుకోండి. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసి మనము లోపల స్టఫింగ్ పెట్టేసుకొని తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా అంతా ఒకసారి తీసేసుకున్నామంటే ఓపెన్ చేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది మనకి బెల్లంతో చేయడం వల్ల మనకి డీప్ ఫ్రై తర్వాత ఎంతో రుచిగా అనేది మనకి ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్స్ట్రా అనేది కొంచెం వస్తే దాన్ని తీసేసి ఇలా చేసి మొత్తం
పక్కన పెట్టేసుకున్నాం. ఒకేసారి చేసేసి ఒక పేపర్ పైన కానీ లేకపోతే బటర్ పేపర్ పైన వేసేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఆయిల్ అనేది పెట్టుకున్నాం మనం. ఆయిల్ వచ్చి మరీ హీట్ ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే పైన రంగు మారిపోతుంది, మనకి క్రిస్పీ అనేది రాదు. మనం ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం. చూడండి ఇలా వచ్చాయి కదా, ఒక్కొక్కటిగా అన్నీ వేసుకున్నాం. ఇవి తొందరగానే మనకి ఫ్రై అనేది అయిపోతాయి. రెండు వైపులా మనం టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రెండు వైపులా బాగా ఫ్రై అయితే అదేవిధంగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇది మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు కజ్జికాయలు అనేది. స్టఫింగ్ అలాగే గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి ఈ రంగు వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని తీసేసుకున్నాం. అదేవిధంగా మనం అన్నిటినీ ఇలా వేసేసుకున్నాం. చూడండి ఓపెన్ చేస్తే మనకి బెల్లం అనేది వేడి ఆయిల్లో ఫ్రై కావడం వల్ల ఇది మొత్తం మిక్స్ అయ్యి చాలా రుచిగా ఉంటుంది. నేను చూపించిన ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.